Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఇంట్లోనే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే ఐస్ క్రీమ్. దానికోసం ముందుగా ఒక 10 బాదం పప్పు, జీడిపప్పు నానబెట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే ఒక కప్పు బెల్లం, ఫుల్ క్రీమ్ మిల్క్. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ పాలు సగం అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ముందుగా కస్టర్డ్ పౌడర్, ఇక్కడైతే నేను వెనిలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. ఇవి 2 స్పూన్స్ వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, పాలు అడుగంటకుండా బాగా మీగడ వస్తుంటుంది. బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ముందుగా పేస్ట్ చేసుకున్న బాదం జీడిపప్పు పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే కింద అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా చిక్కబడినాక ముందుగా మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసి ఇది కూడా అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా చిక్కయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చిక్కబడినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. 2 ఇలాచీలు కూడా వేసుకొని చల్లార్చిన పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మిక్సీ జార్లో మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకోవాలి. వేసుకున్నాక గార్నిష్ కోసం బాదం, జీడిపప్పు, కిస్మిస్ తోటి గార్నిష్ చేసుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటున్నాం కదండి. ఈ ఐస్ క్రీమ్ తింటుంటే అవి నోటికి తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా, ఇలా డెకరేట్ చేసుకొని ఇప్పుడు ఒక కవర్ తోటి కవర్ చేసి టైట్గా మూత పెట్టేసి 8 to 10 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 8 to 10 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. 10 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అండి. చూసారా ఎంత బాగుందో. ఇక్కడైతే నాకైతే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఐస్ క్రీమ్ని వేసుకొని తినేయడమే అండి. ఎంతో టేస్టీ, ఈజీ అండ్ సింపుల్ ఐస్ క్రీమ్ రెడీ. సమ్మర్ స్పెషల్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.